హలో, ప్రస్తుతం మనం దేహూర్ రోడ్ పూణే నుంచి వీఆర్ అబౌట్ టు గో టు లోనావాలా. దిస్ ఈస్ హౌ సండే మార్నింగ్ ట్రాఫిక్ ఫ్రమ్ దేహూర్ రోడ్ టు లోనావాలా. లోనావాలా స్టార్టింగ్ పాయింట్ అరౌండ్ 36 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఐ మీన్ pretty less traffic because హోలీ అప్పుడు అందరూ ఊరికి వెళ్ళి ఉంటారు. 2-3 days లీవ్ పెట్టుకొని. So weather is okay, but it's too sunny. So around 6 to 7 ఆ టైంలో ఫుల్ రేసింగ్ బైక్స్ అన్నీ వెళ్తూ ఉంటారు. బట్ సండే రైడ్స్ అలాగా. వెళ్తూ ఉంటారు రైడ్స్ ఇలాంటివి అప్పుడప్పుడు. ఇట్స్ గుడ్. ఓకే, this is how the route to Lonavala from Daehur Road is. Pretty good route for bikers especially. Up and down curves. లాక్ చేస్తుంటే అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగు మాట్లాడాలనుకుంటుంటే. I don't know how this the roads are right. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. ఐ మీన్ అడ్డు సో ఇటు సైడ్ వెళ్తుంటే మనకి రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ దెన్ వీడు ఎటు వెళ్దామని ఎవరండి కొన్ని షాపింగ్ కైండ్ ఆఫ్ థింగ్. Zudio and Star Bazaar, all are there. Some apartment. ఏంటో బ్లాగు, తప్పులో బ్లాగు, ఏం చేయాలో అర్థం కావట్లే. కానీ చెప్తున్నా, ఈ బైక్ తీసుకున్నందుకు I'm so happy each and every day. I want to thank to this Himalaya. Even my office commute కానీ రైడ్స్, ఫ్యామిలీ రైడ్స్, ఈవెన్ మేము ముగ్గురు ఉన్నాము, చిన్న పాప, మా వైఫ్ అండ్ నేను ముగ్గురం వెళ్ళిపోతాం. ఎంత ఈజీగా తీసుకెళ్ళిపోతుందంటే అంత ఈజీగా తీసుకెళ్తాం. అండ్ కంట్రోలింగ్ ఈజ్ ఆసమ్ యాక్చువల్లీ. దట్స్ సూపర్. ఏదో కాన్వే వెళ్తుంది ఒక కార్, ఎవరదు. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద జంక్షన్ పాయింట్. తాలాగ్యాం, ముంబై, లోనావాలా అన్నిటిని కలుపుతుంది.
This is how it looks the way. ఇక్కడ కొంచెం ఉంది ట్రాఫిక్, ఎందుకంటే జంక్షన్ పాయింట్స్ అటు ఇటు వెళ్తున్నాయి కాబట్టి. కానీ అక్కడ చూసి కూడా వస్తున్నాడు ఫ్రీయాగా. అవుట్స్కట్సే కదా, ప్రతి అవుట్స్కట్స్ ఇలాగే ఉంటుంది. యా వీడేంటి ఇక్కడ అందరూ రైస్ చేశాడు. అదా ఫస్ట్ వెళ్ళరా అంతే. ఈ క్రాసింగ్ ఉంటుంది చూడు, ఆ బైక్ ఈ లోపల కొంచెం టఫ్, ఎవరెట్టొస్తారో తెలియదు. This is how Himalaya fly and the road. Royal Enfield, the best thing they created or manufactured is Himalaya. Handling with ease. చూసావా ఎలా వెళ్ళిపోవచ్చు, బట్ వీ షుడ్ బి ఇన్ కంట్రోల్. You should be in very control on this, then it is very easy to cross every motor on the vehicle. హలో యా హలో. సో చూస్తే ఇది చాలా స్టీప్గా ఉంది, హైట్గా. వన్ ఆఫ్ ది హైయెస్ట్ రోడ్ పాయింట్, ఐ మీన్ ఇంక్లైన్ అనుకోండి, ఇంక్లైన్ రోడ్ ఇన్ లోనావాలా. ఐ మీన్ ఎందుకు ఇంక్లైన్ అన్నానంటే కంటిన్యూస్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ మాన్సూన్లో, వానాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇట్ విల్ బి ఆసమ్. ద క్లైమేట్ ఈస్ వెరీ కూల్ అండ్ వెరీ గుడ్, ఎస్పెషల్లీ ఇన్ బైక్ రైడ్స్. రోడ్ ఏంటి ఇలా ఉంది వరణి? బా టూ మచ్ ఉంది రోడ్డు. ఓ దారుణం అయిపోయింది కదా రోడ్డు. మామూలుగా బాగుండేది రోడ్ అంతా. డోంట్ నో వాట్ హ్యాపెండ్. మోస్ట్లీ హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, పైన రిసార్ట్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందువలన రోడ్ అంతా కైండ్ ఆఫ్ చెడిపోయింది.
చూసారా బైకర్స్ వస్తూనే ఉన్నారు, ఇంకా పైన కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. సో అక్కడక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయి అన్నమాట, బైక్లు ఆపేసి అట్లా చూస్తూ ఉంటారు వ్యూ పాయింట్స్. అంతే, అదొక టైంపాస్ అనుకోండి. చూసారా రూట్ ఎలా ఉందో, మధ్య మధ్యలో చెట్లు ఫుల్. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోనావాలా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది అక్కడ. ఐ డోంట్ నో వెదర్ ఫ్లైట్ ఎయిర్ బేస్ ఉందో లేదో, ఫ్లైట్ ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ ఉందో లేదో తెలియదు, బట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేసి ఉంది. హెలికాప్టర్స్ దే కెన్ గో ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, బట్ ఫ్లైట్స్కే కదా ప్లేస్ అనేది కావాలి. Bikers, come on! Any bikes in Himalaya and this KTM Adventure new versions అందరికి తెలుస్తుంది కదా. అది అయాబుసానా పాస్ వస్తున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ బైక్. ఏంటది, మన S1000 RR BMW. ఇది ఒక పాయింట్ అమ్మా, ఇది లయన్స్ పాయింట్ అంటారు. నెక్స్ట్ అది ఏమంటారు, మన టైగర్ పాయింట్. ఇది టైగర్ పాయింట్. టైగర్ పాయింట్లో చాలామంది ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఏమైనా ఏమీ లేని పాయింట్లో మనం ఆగి వి విల్ ఫ్లై ఎ డ్రోన్. ఇక్కడ ఫస్ట్ టైం నేను డ్రోన్ తీసుకొస్తున్నాను లోనావాలాలో, చూద్దాం. Wow, this is awesome. లెఫ్ట్ వెళ్తే డాబా టైగర్ అంట. ఆ డాబా టైగర్ కొత్తగా పెట్టినట్టున్నారు, ఏం అర్థం కాదు ఏంటో అనేసి.
బాగుంటుంది. ఏంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అయ్యా, ఓ మై గాడ్, ఎందరా ఇక్కడ? వెళ్ళిపోదాం, డ్రోన్ ఎగరేద్దాం. అందరు కొట్టారు వాళ్ళు, రకరకాల బైకులు, అస్సలు మామూలుగా లేదు. కెమెరాస్, అపాచీ RT10. రికార్డింగ్ రికార్డింగ్. ఆర్ఎస్ అయ్యమ్మ, ఎంతమంది ఉన్నారు బాబా. చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ బెటాలియన్ దిగినట్టుంది అక్కడ. అబ్బా ఏమన్నా ఉన్నాయి బండ్లన్నీ. ఆహాహా, చూడు, this is where the biker spot. ఓకే, అర్థమైంది అసలు. ఇక్కడ నుంచి ఒక డ్రోన్ ఎగరేస్తే బాగుంటుంది. నైస్. ఎగరేద్దాం డ్రోన్. వాళ్ళకి వెళ్ళాలంటే ఈ కొండలు క్రాస్ చేసి వెళ్ళాలి. సీ ది వ్యూ, అదిరిపోయేలా. దిస్ ఇస్ ది మ్యాజిక్ ఆఫ్ మహారాష్ట్ర. సో క్రాసింగ్ అయిపోయింది. అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ముంబైకి వెళ్ళే ఎక్స్ప్రెస్ వే ఉంటుంది కదా, దానికి ముందర టోల్ ప్లాజా ఇది. అండ్ లోనావాలాకి వెళ్ళేటప్పుడు ఇంకా సెకండ్ టోల్ ప్లాజా ఫ్రమ్ దేహూ రోడ్. నేనైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా అక్కడి నుంచి సెకండ్ టోల్ ప్లాజా. హెల్మెట్లు ఉండవు, ఏముండవు, మొత్తం అంటారు అంతే.
అంట. ఎక్స్ప్రెస్ వే వచ్చేసి లెఫ్ట్ వెళ్ళాలి. ముంబై ఎక్స్ప్రెస్ వే లెఫ్ట్, లోనావాలా స్ట్రైట్. ఇటు వెళ్తాం కదా. ముందర బోర్డ్స్ చూస్తే లోనావాలా స్ట్రైట్, టోల్ ఎక్స్ప్రెస్ వే లెఫ్ట్. ఏదో ర్యాలీ జరుగుతూ ఉంది. రే ఇది వన్ వే కాదరా, అందరూ ఇటు వచ్చేస్తున్నారు. నీ ఎంకమ్మ లోనావాలా స్టార్టింగ్లో అనమాట. క్రాసింగ్స్ ఎక్కువ ఉన్నాయి. వెళ్తాడేమో అర్థం కావట్లేదు. అయ్యో ఇది మ్యాప్ రావు, పొట్టదాని ఫేవరెట్ ఇది. 2-3 ప్రొడక్ట్స్ నచ్చుతాయి అంతే నాకు దాంట్లో మ్యాప్ రోలో. దానికి మించి ఇంకేముండవు. ఆఫ్టర్ క్రాసింగ్ మ్యాప్ రో యూ గెట్ many these things. కూర్చొని రెస్టారెంట్లు. ఇంకా లోనావాలా సిటీ అనుకోండి, ఇది లోనావాలా విలేజ్. యా, అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి టూరిస్ట్ వాళ్ళ కోసం. చిక్కీ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. మన బర్ఫీ అంటారు కదా కొంతమంది, అవి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కాజు చిక్కీస్, గ్రౌండ్ నట్ చిక్కీస్, అండ్ దెన్ వాట్ వి కాల్ సీసేమ్, నువ్వులండలు అంటారు కదా, అలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ మగన్లాల్ అనేసి ఎవరో మగన్లాల్ మొత్తం అయ్యే ఉంటాయి మోస్ట్లీ. సో ఇది చిన్న టైపు, ఇంకా వాళ్ళ సెంటర్ అనుకో, లోనావాలా సెంటర్లో ఇది. అదే సో ఇక్కడ చూస్తే మీకు ఒక ఊరికి సరిపడా షాపులు అవన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ లెఫ్ట్. నెక్స్ట్ లెఫ్ట్ వెళ్తే మనం లోనావాలా ఏమంటారు ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తాం యాజ్ పర్ మ్యాప్స్. నాకు కూడా తెలీదు. ఇక్కడికి ట్రాఫిక్ కామనే, అటు ఇటు మారుతూ ఉంటారు, రోడ్లు వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం వీల్ గో టు లోనావాలా పాయింట్.
కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు టూరిస్టులు ఇక్కడికి, రిపీటెడ్లీ వస్తూ ఉంటారు నాలాంటి వాళ్ళు. ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం రైట్లో లైవ్లో ఉన్న వాళ్ళ పాయింట్. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలన్నమాట. రైట్ వెళ్తే విల్ గో టు సమ్ పాయింట్స్. వ్యూ పాయింట్స్ ఉంటాయి. అండ్ దెన్ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇట్స్ గుడ్. చూడండి రోడ్ హైట్ వెళ్తూ ఉంటుంది అంట. సో వచ్చే బైకర్స్ అందరూ ఇంకా మార్నింగ్ అలా రైడ్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక్కడ డొమినోస్, పిజ్జా, ఇంకా సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో ఇట్లా వస్తే మీకు వ్యూ పాయింట్ అనేది మారుతుంది. ఎందుకంటే నియర్ బై సమ్ డ్యామ్ ఆర్ కైండ్ ఆఫ్ వాటర్ స్ట్రీమ్ ఉంటుంది. దానికి తగ్గట్టు కలిసి ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టింది అనుకుంటా. ఇది సబ్బు నుంచి అట్లాగే ఉంది. మెనీ బైకర్స్ వాళ్ళు నాకు తెలిసి ఈజీగా వెళ్ళుంటారు. ఒక 30-40 సార్లు పైన వెళ్ళుంటారు. అయినా వెళ్తారు. ఇట్స్ వెరీ ఫన్ టు రైడ్ హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. చూసారుగా ఎంతమంది వెళ్ళారా. ఈవెన్ కార్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు చిన్నపిల్లలతో వీళ్ళతో. పూణేలో ఉంటే వన్ ఆఫ్ ది మస్ట్ పాయింట్ అనుకోండి ఇది. విల్లుడు స్కూటీలు వెళ్తారు. వాళ్ళు హాయి పూజలో వెళ్ళినట్టు ఫీలింగ్ ఇస్తారు అబ్బా కొంతమంది. బాబోయ్ చూడలేం. ఇది ఇంకా లాస్ట్ పెట్రోల్ పాయింట్ బిఫోర్ లోనావాలా. తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పట్టించుకొని వెళ్ళచ్చు. జస్ట్ రా వీడియో పెట్టేస్తున్నా. అలా టైంపాస్కి చూడేవాళ్ళు చూడవచ్చు, లేకపోతే స్కిప్ చేస్తూ మెయిన్ పైన ఆ పైన పెట్టి చూడవచ్చు. రికార్డింగ్